This ఏంటి సార్ conference will now be recorded. వాట్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి అండ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఉపయోగించి MySQL. వాట్ ఈజ్ MySQL? ద MySQL is a database. The MySQL is a database. త్రూ నీ ప్రోగ్రామ్ తోటి డేటాని తీసుకెళ్లి MySQL లో స్టోర్ చేయాలి. త్రూ నీ ప్రోగ్రామ్తో ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, లేదా ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నా పర్వాలేదు, బట్ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ టేబుల్ ఇన్ MySQL. ఫస్ట్ నీ దగ్గర ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉండాలి? దీస్ ఆర్ ద 2 సాఫ్ట్వేర్స్. వన్ సాఫ్ట్వేర్ ఇస్ పైథాన్, వన్ సాఫ్ట్వేర్ ఇస్ MySQL. సో MySQL సాఫ్ట్వేర్ కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి. ఆల్రెడీ ఉంటే ఓకే మీ దగ్గర. ఇఫ్ దేర్ ఇస్ నో MySQL ఉన్నది అంటే MySQL ఇక్కడ దేర్ ఆర్ ద 2 టైప్స్ లో చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఏ MySQL ఇస్ ఏ కమాండ్ లైన్ ప్రాంప్ట్. కమాండ్ లైన్ ప్రాంప్ట్ ద్వారా చేయొచ్చు. MySQL విత్ కమాండ్ లైన్, MySQL విత్ కమాండ్ లైన్ క్లయింట్ ద్వారా చేయొచ్చు. కమాండ్ లైన్ క్లయింట్ వినండి టెర్మినాలజీ మంచిగా. MySQL ఇస్ కమాండ్ లైన్ క్లయింట్. లేదా అనదర్ వన్ ఇస్ MySQL వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్ అంటే ఏంటంటే డేటాని స్టోర్ చేయాలి డేటాబేస్ లో. దట్ ఈస్ ద MySQL. ఓకే, దట్ ఈస్ ద MySQL కమాండ్ లైన్ ఆర్ MySQL కమాండ్ ప్రాంప్ట్ అని ఎక్కడైనా మీ స్టోర్ వాడుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఎక్కడైనా ఉపయోగించండి. ఇక్కడే ఉపయోగించాలని రూల్ ఎక్కడా లేదు. ఏం ఉపయోగించాలి మీరు ఇక్కడ, ఏం ఉపయోగించుకోమని చెప్తుంది ఇక్కడ MySQL కమాండ్ లైన్ ప్రాంప్ట్ కానీ, లేదు అంటే MySQL వర్క్ బెంచ్. మీకు ఏది రిక్వైర్మెంట్ అంటే అది. ఈ 2 చోట్ల ఎక్కడైనా MySQL చేయొచ్చు. వాడు మనం అడిగిన క్వశ్చన్ ఏంది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ మై క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్, ద క్వశ్చన్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏంది సార్ ఇక్కడ మనకి చూద్దాం. 1 minute దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంది అనేది చూద్దాం. ఓపెన్ అవుతుంది. మన కమాండ్ ఏంటి సార్? మన క్వశ్చన్ ఏంటి? మన అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఓకే, ఇదే కదా మన పీపీటీ. దిస్ ఇస్ అవర్ పీపీటీ. రైట్, ఇది మన పీపీటీ అండి. ఈ పీపీటీలో ఏం అడుగుతున్నాం మనం ఇక్కడ చూడండి. ఏమంటుండో ప్రోగ్రామ్ రాయాలి. ఎలా? ఒక స్టూడెంట్ ఐడి ఒకటి క్రియేట్ చేయాలి, స్టూడెంట్ డేటా, ఫస్ట్ నేమ్ క్రియేట్ చేయాలి, లాస్ట్ నేమ్ క్రియేట్ చేయాలి, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, 2 లెటర్సే ఉండాలి ఇక్కడ దీంట్లో. తర్వాత నెక్స్ట్ టైం పీపీటీలో ఏమంటున్నారంటే స్టోర్ చేసిన డేటాలోంచి డేటా తీసుకోవాలి. ఫస్ట్ MySQL లో టేబుల్ క్రియేట్ చేయాలి. సార్ మరి MySQL లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? MySQL ఎలా ఇన్స్టాల్ చేయాలి? మీకు పెద్ద క్వశ్చన్స్ ఇవన్నీ. ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఓకే, డౌన్లోడ్ MySQL ఫర్ విండోస్. డౌన్లోడ్ MySQL ఫర్ విండోస్. ఆల్రెడీ మీ దగ్గర ఇది ఉంటే ఓకేనండి, లేకపోతే నేను సపరేట్గా చెప్తాను, మీకు ఇబ్బంది లేదు దీన్ని. ఓకే, ఇప్పుడు క్లికింగ్ చూడండి. ద MySQL ఇదికి వస్తే కిందకి వెళ్ళాలి. డౌన్లోడ్ ఫర్ MySQL అన్న తర్వాత మీరు దీన్ని క్లిక్ చేసి బాటంకి వెళ్ళిపోండి. బాటంకి వెళ్ళిపోతే ఇక్కడ MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్ళిపోతుంది. కావాలంటే ఒక వీడియో ఇస్తా, ఇబ్బంది ఏం లేదా, దాన్ని చూసుకోవచ్చు మనం. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఇప్పుడు మరి MySQL ఓపెన్ చేయాలి. ఎలా? MySQL ఐదర్ కమాండ్ లైన్ ప్రాంప్ట్ ఆర్ వర్క్ బెంచ్. ఇక్కడ కమాండ్ లైన్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళాను నేను. ఇక్కడ నేను డేటా స్టోర్ చేయాలి. దీనికి యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. నేను పెట్టిన పాస్వర్డ్ రూట్ అని. అక్కడ నేను పెట్టిన పాస్వర్డ్ అంటే బై డిఫాల్ట్ వచ్చేది ద పాస్వర్డ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రూట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ఏంటి? MySQL ప్రాంప్ట్. ఇక్కడ నువ్వు ఏ ప్రోగ్రామ్ అయినా ఇక్కడ చేయాలి. ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంటి సార్? స్టెప్ 1 టు క్రియేట్ ఏ డేటాబేస్. స్టెప్ 2 ఏంటంటే వాట్ ఈస్ స్టెప్ 2? టు క్రియేట్ ఏ టేబుల్. ఇవి 2 ఇక్కడ చేయాలి మనం. ఎక్కడ చేయాలి ఇవి 2?
MySQL కమాండ్ లైన్ ప్రాంప్ట్ లో ఆర్ వర్క్ బెంచ్ లో MySQL కమాండ్ లైన్ ప్రాంప్ట్ పెట్టుకోండి. ఆర్ వర్క్ బెంచ్ లోకి వెళ్ళి స్టెప్ 1 ఏందండి, టు క్రియేట్ డేటాబేస్. స్టెప్ 2 ఏంది, క్రియేట్ టేబుల్. మరి డేటాబేస్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంది, క్రియేట్ డేటాబేస్. ఇది మొత్తం మీ దగ్గర ఒక డేటాబేస్, ఇది దీంట్లో డేటాను స్టోర్ చేయాలి. స్టోర్ చేయడం కోసం ఫస్ట్ టెస్ట్ డిబి అంటాం మొత్తగానే, టెస్ట్ డేటాబేస్. ద డేటాబేస్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెస్ట్ డేటాబేస్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఏమి ఇచ్చాడు వాడు, ఇక్కడ వాట్ ఇస్ అవర్ స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్కి ఏం పేరు పెట్టమని చెప్పాడు మనకి వాడు ఇక్కడ, చూసుకుందాం అది కూడా. The student table name is student info. Table name is student info. As it is పెడదాం. Database name is student underscore db. Student underscore db. So database name కూడా ఏం పెడదాం, student underscore db. It is database name. First database create చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత యూజ్ ద డేటాబేస్. ఈ రెండు కమాండ్స్ అక్కడ ఓపెన్ చేయాలండి మనం. ఎక్కడ చేయాలి, 2 కమాండ్స్. ఈ 2 కమాండ్స్ ఎక్కడ చేయాలి, క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్ డిబి, యూజ్ స్టూడెంట్ డిబి. MySQL లో చేయాలి. నేను ఇక్కడ కమాండ్స్ అప్లై చేస్తాను చూడండి. క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టూడెంట్ డిబి. క్రియేట్ అనేది కీవర్డ్, డేటాబేస్ అనేది కీవర్డ్. స్టూడెంట్ డిబి రాస్తావా, టెస్ట్ డిబి పెడతావా, శాంపిల్ డిబి పెడతావా, ఓకే, టెస్ట్ డిబి అంటావా, శాంపిల్ డిబి అంటావా, హలో డిబి అంటావా, వరల్డ్ డిబి అంటావా, చాయిస్ ఇస్ ఎవర్. దట్ ఈస్ ద డేటాబేస్ నేమ్. ప్రెస్ ఎంటర్ కీ. వన్ క్వరీ ఈజ్ ఓకే. ఇప్పుడు యూజ్ ఓకే స్టూడెంట్ అండర్ స్కోర్ డిబి, అంతే. అలా ఉంటుంది దాన్ని అక్కడ ఫస్ట్, ఓకేనా. అలా ఉంచేసింది, నేను ఇప్పుడు ఏం మాట్లాడలా. సార్ ఇప్పుడు నాకేం కావాలి, ఈ డేటాబేస్లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలంటే వాడు ఏం చెప్తాడు ఇప్పుడు మనకి, ఐడి, స్టూడెంట్ ఐడి ఏం చేయమంటాడు, ప్రైమరీ కీ. ఫస్ట్ నేమ్ ఏంటి, ఒక ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్, జెండర్. ఫస్ట్ నేమ్ అనేది క్యారెక్టర్ టైపు, లాస్ట్ నేమ్ అనేది క్యారెక్టర్ టైపు, జెండర్ అనేది క్యారెక్టర్ టైప్, మేల్ ఆర్ ఫీమేల్ లేదా బూలియన్ టైప్. ద ప్రైమరీ కీ మాత్రం ఇంటీజర్ టైప్. ఓకే, ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే అసలు మన దగ్గర ఫార్ములా ఏంది, అసలు జనరల్గా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫార్ములా ఏంది, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాడు వాడు ఇక్కడ, స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో. దట్ ఈస్ ద టేబుల్ నేమ్. చూడండి ఇక్కడ, టేబుల్ నేమ్ ఈ స్టూడెంట్ అండర్ స్కోర్, స్టూడెంట్ డేటాబేస్ నేమ్ ఈ స్టూడెంట్ డిబి, స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో. క్రియేట్ టేబుల్. నేను కొంచెం కీవర్డ్స్ క్యాపిటల్ లెటర్లో పెడతాను మీకు అర్థం కావడం కోసం, అంటే ఇవి కంపల్సరీగా రాయాలని అర్థం. క్రియేట్ టేబుల్, క్రియేట్ ఈజ్ కీవర్డ్, టేబుల్ ఈజ్ కీవర్డ్, స్టూడెంట్ డిబి ఓకే. ఏమేమి ఫీల్డ్స్ అన్నాడు వాడు చెప్పిన ఫీల్డ్స్ మనం ఫాలో అవ్వాలి, మన సొంతంగా ఏమొద్దు. వాట్ ఆర్ ద ఫీల్డ్స్, స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్తో పని లేదండి, అది ఎలా రాసినా ఒకటే, మనకి అది ఇబ్బంది లేదు. స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అండ్ ఏ టైపు, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఏ టైపు, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఏ టైపు, జెండర్. ఇది క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఈజ్ ద స్టూడెంట్, స్టూడెంట్ నేమ్ ఈజ్ int type, first name is varchar of 20 type, cat type, last name is varchar of 20. ఓకే, ఇలా టేబుల్ కమాండ్ చేయడం కోసం. జెండర్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్, varchar of only 1, MF ఎక్కువ తీసుకోవద్దు, ఎర్ర కొట్టేయాలి మనకి. అయితే మేల్ ఆర్ ఫీమేల్. సైజ్ ఎంత, దీని సైజు ఫస్ట్ నేమ్ ఈజ్ 20, లాస్ట్ నేమ్ ఈజ్ 20, varchar of 1, స్టూడెంట్ ఐడి ఈజ్ విచ్ టైప్. అండ్ అంతా అయిపోయిన తరువాత ప్రైమరీ కీ ఏంది మరి ఇందులో, వాట్ ఈజ్ ప్రైమరీ కీ, డూప్లికేట్ వాల్యూ ఉండొద్దు. ప్రైమరీ కీ ఈజ్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ, స్టూడెంట్ అండర్ స్కోర్ ఈజ్ ద ప్రైమరీ కీ. దీని ఎట్టి పరిస్థితి నువ్వు వీటానికి వీలు లేదండి. ఇది మనం స్టూడెంట్ అండర్ స్కోర్ ఈజ్ ద ప్రైమరీ కీ, అంటే స్టూడెంట్ ఐడి అనేది మస్ట్ బి యూనిక్ వాల్యూ. వాట్ ఈజ్ ప్రైమరీ కీ, ప్రైమరీ కీ మీన్స్ యూనిక్ అండ్ నాట్ నల్. నల్ ఉండదు దాంట్లో, ఎంటీ ఉండొద్దు అండ్ ప్రైమరీ కీ, ఇట్ మస్ట్ బి ద ప్రైమరీ కీ. ఈ టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ కమాండ్ని తెచ్చి నేను ఇక్కడ కొట్టి జస్ట్ ఎంటర్ కొడితే టేబుల్ క్రియేట్ అయింది. ఈ కమాండ్ అదే కదా, కానొద్దు. ఈ టేబుల్ని దేని ద్వారా క్రియేట్ చేయాలా, జవాబుదాం. దేని ద్వారా క్రియేట్ చేయాలి, దీన్ని పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా చేయాలి.
ఈ ప్రోగ్రామ్ దేని ద్వారా క్రియేట్ చేయాలండి ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంది ఇప్పుడు నా దగ్గర ప్రోగ్రామ్ 2 parts దిస్ ఈజ్ మై పైథాన్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ మై ఎస్క్యూఎల్ టేబుల్ మై ఎస్క్యూఎల్ దిస్ ఈజ్ ఫర్ పైథాన్ దిస్ ఈజ్ ఫర్ మై ఎస్క్యూఎల్ నా దగ్గర 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ ఏంది పైథాన్ మరి ఈ సాఫ్ట్వేర్ ఏందండి మరి రెండింటి కనెక్షన్ ఇవ్వాలిగా నేను MySQL లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు MySQL కమాండ్ లైన్లోకి వెళ్ళాలి అంటే ఏం చేస్తాను ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేయాలి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇస్ రూట్ తీసేసుకుంది బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఏముంది నా దగ్గర ఇప్పుడు అక్కడ నేను రూట్ మీరు ఏదైనా మార్చుకుంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అంటే నేను ఒక డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నేను ఉన్నది ఇక్కడ పైథాన్లో నా టేబుల్ ఎక్కడ క్రియేట్ కావాలంటున్నా MySQL లో మళ్ళీ ఎక్కడ రిట్రీవ్ చేసుకోవాలంటున్నా MySQL డేటా తెచ్చుకోవాలి ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్ సార్ ఇక్కడే డైరెక్ట్ క్రియేట్ చేసుకుందాం సార్ నో ప్రాబ్లం ఇక్కడే క్రియేట్ చేయాలి యూజ్ స్టూడెంట్ _db అని చెప్పి టేబుల్ క్రియేట్ చేయాలి అడిగిన క్వశ్చన్ బట్టి చూద్దాం అడిగిన క్వశ్చన్ ఏంది ద ప్రోగ్రామ్ మస్ట్ బి ఇన్ పైథాన్ అన్నాడు ద ప్రోగ్రామ్ ఏమన్నాడు ఇక్కడ మమ్మల్ని మంచి మస్ట్ బి పైథాన్ ద ఓన్లీ ఇన్పుట్ టు యువర్ ప్రోగ్రామ్ విల్ బి ఈ ఇన్పుట్ ఇవ్వమంటాం అలా ఇవ్వాలి టేబుల్ క్రియేట్ చేయమని చెప్పాల తర్వాత ద థర్డ్ పాయింట్ ఏంది ద ప్రోగ్రామ్ కెన్ ఎక్స్ట్రాక్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టేబుల్ ఆటోమేటికల్లీ టేబుల్ డేటా అంతా మనకి డిస్ప్లే అవ్వాలి ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్ యూజ్ MySQL ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవ్వాలంటే వాడు డేటాబేస్లో MySQL ఓకే యూజ్ MySQL డేటాబేస్ సో టేబుల్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నా నో ప్రాబ్లం ప్రోగ్రామ్లో కూడా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి సార్ నౌ దిస్ ఇస్ అవర్ పైథాన్ ప్రోగ్రామ్ రైట్ మనం ఇప్పుడు చేయాలి ప్రోగ్రామ్ రైట్ దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం మనం ఉన్నది ఎక్కడ పైథాన్లో మనం చేసే ప్రోగ్రామ్ అంతా దేంతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్తాం దిస్ ఈజ్ యువర్ పైథాన్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ యువర్ MySQL దీని నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి దాన్ని ఒక మాడ్యూల్ ఆ మాడ్యూల్ ఏమంటామంటే MySQL డాట్ కనెక్టర్ ఆ MySQL డాట్ కనెక్టర్ అనేది లేకపోతే రాదండి ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్ ఇంపోర్ట్ ద MySQL డాట్ కనెక్టర్ ద కనెక్టర్ ఇస్ ద MySQL కనెక్షన్ పెట్టుకున్న తర్వాత యూ హావ్ టు క్రియేటింగ్ వన్ కనెక్షన్ ద కనెక్షన్ ఈక్వల్ అసలు ముందు వస్తుందా రాదా చూసుకోవాలి మీ దగ్గర ఇది ఉండాలి ఇప్పుడు లేకపోతే ఏం చేయాలి దాన్ని పిప్ ఇన్స్టాల్ MySQL డాట్ కనెక్టర్ దీన్ని వాడాలి ఎక్కడ వాడాలి సార్ మరి షెల్ ప్రాంప్ట్ లో వాడతామా నో పిప్ ఇన్స్టాల్ MySQL డాట్ కనెక్టర్ అంటే తప్పు వస్తుంది ఎర్రర్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడుంది ఇప్పుడు సిలో యూజర్స్లో ట్రానిక్స్ టెక్నాలజీస్లో యాప్ డేటా లోకల్లో పైథాన్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇవ్వాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి ఓకే గుర్తుపెట్టుకున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేయాలి దీన్ని ఓకే అది చూపిస్తా కంగారు లేదు ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం నౌ మీకు ఉందా లేదా చెప్పాలి MySQL కనెక్షన్ సక్సెస్ పుట్టగానే ఇది వచ్చింది అంటే మీనింగ్ ఏంది పై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినట్లు లెక్క నా దగ్గర MySQL ఉంటే అంటే ఇప్పుడు నాకు ఏం జరిగింది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఈ మాడ్యూల్ నా దగ్గర ఉందనే కదా అర్థం నౌ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ క్లియర్ ఇప్పుడు ఇది వద్దు మనకి టేబుల్ క్రియేట్ అవ్వాలి మనకి టేబుల్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు అక్కడ రైట్ కనెక్షన్ ఈజ్ సక్సెస్ ద కనెక్షన్ ఒకటి తీసుకోవాలి ఒక ఆబ్జెక్ట్ MySQL డాట్ కనెక్టర్ డాట్ కనెక్ట్ ఈజ్ ఎ ఫంక్షన్ దీంట్లో ఇప్పుడు నువ్వు ఏం రాయాలి సార్ లోకల్ హోస్ట్ ఏంది హోస్ట్ ఈక్వల్ టు లోకల్ హోస్ట్ అని పెట్టి యూజర్ ఈక్వల్ టు రూట్ అని పెట్టి ఓకే పాస్వర్డ్ ఈక్వల్ టు రూట్ అని పెట్టి ఓకే database name what is your database name the database name equal to student _db right database connected పుస్తకమే అవుతుందా లేదా చూద్దాం
ఇది జరిగితే నాకు డేటాబేస్ కనెక్షన్ అయినట్టు లెక్క. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడం తర్వాత ఇందులో ఏమాత్రం తప్పున్నారా? ఇందులో ఏమి తప్పున్నారా చూడండి. ఈ కనెక్ట్ అనేది ఒక ఫంక్షన్. హోస్ట్ ఈజ్ లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ ఈజ్ రూట్, పాస్వర్డ్ ఈజ్ రూట్. ఇవి రెండు నీకు మాకు తేడా వస్తాయి. అదే ఉంచుకుంటే అదే, వేరే అయితే వేరే. వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్? ద డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పాస్వర్డ్. డేటాబేస్ కనెక్షన్. చూడండి, ఇప్పుడు డేటాబేస్ ఈజ్ కనెక్టెడ్. అవును కదా? ఇప్పుడు నాకు ఇందులో టేబుల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇందులో డేటాబేస్ ఉంది MySQL, బట్ టేబుల్ లేదు. ఏం టేబుల్? సెలెక్ట్ సమ్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో అనే టేబుల్ నా దగ్గర లేదు. ద టేబుల్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఈ కమాండ్ తోటి అబ్జర్వ్ చేసుకోండి. టేబుల్ ఉందా నా దగ్గర? ఇప్పుడు ఇక్కడ లేదు. ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేటింగ్ ఏ టేబుల్. ఎలా క్రియేట్ చేయాలి? కనెక్షన్ డాట్. నౌ టు ఎగ్జిక్యూట్ ద క్వరీ. ఎగ్జిక్యూట్ ద క్వరీ. వాట్ ఈస్ ద టేబుల్ కమాండ్ క్రియేషన్కి? మరో కమాండ్ చెప్పుకున్నాం కదా, ఇది కమాండ్. ఏంటండి కమాండ్? క్రియేట్ టేబుల్. ద టేబుల్ నేమ్ ఈ బ్రాకెట్లో అంతా ఉండాలండి ఇక్కడ నుంచి. ఆ తర్వాత ఇది స్టూడెంట్ ఐడికి, దీనికి, ఆ తర్వాత డబుల్ కొటేషన్ క్లోజ్, ఆ తర్వాత క్లోజ్. దిస్ ఇస్ ద క్రియేట్ టేబుల్ కమాండ్. క్రియేట్ టేబుల్, స్టూడెంట్ ఇన్ఫో, ఐడి ఈజ్ ఇంటీజర్, ఫస్ట్ నేమ్ ఈజ్ varchar 20, లాస్ట్ నేమ్ ఈజ్ varchar 20, జెండర్ ఈజ్ ఎ క్యారెక్టర్ టైప్, కామా, ఓకేనా, ద ప్రైమరీ కీ. అంటే మనం ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, వన్ టేబుల్ ఈజ్ క్రియేటెడ్. జస్ట్ నాకు మెసేజ్ ప్రింట్ ఆఫ్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా? టేబుల్ క్రియేటెడ్ ఇన్ MySQL డేటాబేస్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఈ కనెక్షన్ క్లోజ్ చేయాలి. కనెక్షన్ డాట్ క్లోజ్. టేబుల్ క్రియేటెడ్. write a MySQL program to create a table. Okay, to establish a connection and create a table. ఓకేనమ్మా, అర్థమైందా? టేబుల్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నా దగ్గర. దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ టేబుల్. రైట్, ఇది వేరే లైన్కి వెళ్ళింది, అవుట్ ఆఫ్ ద లైన్ అంటుంది. ఇదంతా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకే లైన్లో రాయాలి, లేకపోతే స్లాష్ అని పెట్టుకోవాలి. స్లాష్ అని అంటే కొత్త డౌట్ వస్తుంది మీకు. స్లాష్ అని ఏంద్ర బాబా? అంతేనా? అర్థం కావడం కోసం రెండు లైన్లు ఇచ్చా, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఒకే లైన్ ఇస్తున్నాం. కదా, కమాండ్ అర్థమైంది కదా? కనెక్షన్ ఈజ్ క్లోజ్, కంప్లీటెడ్. Execute connection dot and connection is executed. Some cursor dot, cursor equal to connection dot cursor, creating one cursor. Now table is created. In MySQL, one table is created. అర్థమైందా? టేబుల్ ఇందాక లేదు, ఇప్పుడు ఏమైందండి? టేబుల్. ఒకవేళ ఆల్రెడీ నేను మళ్ళీ అడిగాను అనుకో, మళ్ళీ రన్ చేశాను అనుకో, ఎర్రర్. ఎందుకు? టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. క్రియేట్ అయిన టేబుల్ మళ్ళీ క్రియేట్ చేయకూడదు కదా. టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. దిస్ కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్ టైం. ఇప్పుడు నా టేబుల్ ఏం క్రియేట్ అయింది? స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని రన్ చేయను, అవసరం లేదు, చూసుకోండి జాగ్రత్తగా. టేబుల్ ఇది క్రియేటెడ్. ఇందాక ఇక్కడికి వెళ్ళి నేను టేబుల్ క్రియేటెడ్ రాలేదు కదా. ఇప్పుడు చెప్పండి అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో, ఎంటర్ కొట్టాను. ఎంపీ డిస్క్రైబ్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో అంటే ఏంది? దిస్ ఈజ్ ఎంపీ. ఫీల్డ్ నేమ్ ఉందా లేదా అక్కడ? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ జెండర్. ఇంతవరకు మంచిగానే ఉందండి. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? క్వశ్చన్ ఏంది? టేబుల్ క్రియేట్ చేయడం కాదు అడిగింది అక్కడ వాడు. ఏమేమి రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటున్నాడు దీంట్లోకి? ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటున్నాడు? 4 రికార్డ్స్. 10035, నోహా, పీటర్, ఎం. ఇప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలి సార్ రికార్డ్స్ని? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అయితే MySQL ప్రోగ్రామ్. ఓకేనా? ఇదంతా కామన్, ఇక్కడ దాకా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఏమంటుండు వాడు? మన్ని
ఇన్సర్ట్ చేయాలంటాం రికార్డ్. కర్సర్ డాట్ క్లోజ్, కనెక్షన్ డాట్ క్లోజ్ లాస్ట్. రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. ఎవరివి ఇన్సర్ట్ చేయాలి మనకు కూడా మన ఇక్కడ ఎవరి రికార్డ్స్ ఇన్సర్షన్ 10035 NOAH పీటర్ అండ్ M 10035 ఓకేనా NOAH పీటర్ అండ్ ఇదేనా డేటా ఓకేనా 10036 1007 10037 10038 3735 name Emma Oliver Ava. Smith Jones Davis. డేటా మనం టైప్ చేస్తుంది అక్కడ ఇది పక్కన కొద్దిసేపు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వద్దు కానీ కదా ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు ఏమంటాను ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. The program can extract, right? The only input through the program. Program ద్వారానే ఇన్పుట్ ఇవ్వాలి, right? Write a Python code to create a database student tasks. Design and implementing the. Write a function to insert record into the table. ఫంక్షన్ రాయమంటారు. మనం చెప్పే టాపిక్ ఏంటి మనకి ఫంక్షన్స్. ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు ఎలా రాయాలి సార్? ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓకేనా కనెక్షన్ ఓకే. ఇక ఇప్పుడు ఏం చేయమంటుండో రైట్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్. ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఒక ఫంక్షన్ ఏం చేయాలి? డిఎఫ్ ఫంక్షన్ ఎలా రాయాలి మీరు? డిఎఫ్ పుస్తకనే ఇన్సర్ట్ రికార్డ్స్ అని దాని పేరు. ఫంక్షన్ నేమ్ ఈజ్ ఇన్సర్ట్ రికార్డ్. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ వీటిలోకి వాల్యూస్ ఎలా పంపించాలి? ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో. దీని సింటాక్స్ మాట్లాడదాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ వాల్యూస్. ఏమేమి వాల్యూస్ పంపాలి? 10035 కామా ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. దిస్ ఈస్ ద కనెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఏ ఫంక్షన్ రాయమంటే వాడు మన ఇప్పుడు ఇన్సర్ట్ ద రికార్డ్స్. రికార్డ్స్ ఇన్సర్ట్ చేసావు ఎవరి ఆ తర్వాత క్లోజ్. నీ మెయిన్ ప్రోగ్రామ్ ఏంది? టు కాల్ ద ఫంక్షన్ ఇన్సర్ట్ రికార్డ్స్. ఇన్సర్ట్ రికార్డ్ అనే ఫంక్షన్ కాల్ చేయి ఇప్పుడు. ఓకేనా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. దీనికి కన్ఫ్యూజన్ కావద్దు. ఇది తప్పు వస్తే పైన పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు. కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్ దీస్ త్రీ ఫర్ కామన్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫంక్షన్ రాయమంటాను. డిఎఫ్ ఇన్సర్ట్ రికార్డ్స్ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్ ఇన్ఫో వాల్యూస్. ఏ వాల్యూస్ తీసుకుంటే అక్కడ ఓకే డబల్ కోట్స్ NOAH మీ ఇష్టం కదా కామా పీటర్ డబల్ కోట్స్ ఓకే. ఇప్పుడు ఇది డబుల్ కోట్స్ ఇస్తున్నాం కదా, లోపల ఇచ్చేయని సింగిల్ కోట్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వటం కోసం. దిస్ ఇస్ ఫర్ సింగిల్ కోట్స్ కామా M ఈజ్ మేల్. చూడండి ఇక్కడ ఈ బ్రాకెట్ ఈ బ్రాకెట్ అయిన తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ మళ్ళీ బ్రాకెట్. దీనికి ఇది క్లోజ్ అండి. అయిన తర్వాత ఈ డబుల్ కోట్స్ కి మ్యాచింగ్ ఇక్కడ క్లోజ్. తర్వాత దీన్ని ఏమన్నా ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను ఇప్పుడు నేను? 1 రికార్డ్. ఆ తర్వాత సెకండ్, ఆ తర్వాత థర్డ్, ఆ తర్వాత ఫోర్త్. అంతే. వాట్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్ ఇప్పుడు? ఇదేమో ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. ఇది ఇన్సర్ట్ రికార్డ్స్. ఓకే ఇప్పుడు రికార్డ్ నెక్స్ట్ రికార్డ్ ఏముంది నా దగ్గర? 10036 1007 1008 ఈమా విత్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయటం కోసం ఒలివా జోన్స్ ఏవిఏ డేవిస్.
ఇన్సర్ట్స్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇది ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయటం కోసం ఐడియా ప్రోగ్రామ్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ అండ్ ఇన్సర్ట్ records into a table. Insert records into a table. This is second. అర్థమైందా క్లియర్గా అందరికి? రికార్డ్స్ నీకు కావాలి. చూడండి, ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యి ఎర్రర్ ఏమీ లేదంటే ఈ 5 రికార్డ్స్ పోయి దీంట్లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఏ టేబుల్లో ఉంది? ఓకే, రన్ చేస్తాను చూడండి. మీకు కావాలంటే ఒక మెసేజ్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఓన్లీ మెసేజ్. రికార్డ్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. Just records stored into database, records inserted and right up and stored into a table successfully. అది వచ్చిన కమాండ్ రాయాలి ఇక్కడ. కర్సర్ డాట్ కమిట్ అవన్నీ సేవ్ అవ్వాలంటే నీకు కమిట్ అనే కమాండ్ ఇస్తేనే సేవ్ అయింది. ఈ 5 సేవ్ అవ్వాలి, పర్మనెంట్ గా సేవ్ అవ్వాలి. నీ దగ్గర ఉండాలి అంటే ఏ కమాండ్ ఇవ్వాలి మనం ఇక్కడ? కర్సర్ డాట్ కమిట్. ఇదేమో కనెక్షన్, ఇది రికార్డ్ స్టోర్. నౌ రన్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. as no attribute is commit or success. Okay, now execute of commit. సింటాక్స్ అని కొంచెం మారుతూ ఉంటాయి సింటాక్స్లో. ఎగ్జిక్యూటివ్ పక్కన పెట్టి కమిట్. ఆల్ ద రికార్డ్స్ ఏమైనాయి? ఇప్పుడు ఈ 5 రికార్డ్స్ స్టోర్ అయినాయి. ఎక్కడ స్టోర్ అయినాయి? వెళ్ళిపోయి ఏ టేబుల్లో? స్టూడెంట్ ఇన్ఫో టేబుల్. ఏ టేబుల్ అండి? మరి ఇప్పుడు నాకు అవన్నీ కనిపించాలి. ఎలా కనిపించాలి? అవన్నీ కనిపించాలని వీడికి వెళ్ళి ఉన్నాయా లేవో చూసుకోవాలి. MySQL ఏ కమాండ్ ఇవ్వాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్స్కోర్ ఇన్ఫో. ఉన్నాయా లేవా? పర్మనెంట్గా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నాకు అయిన ఇక్కడ ప్రోగ్రాంలో డిస్ప్లే చేయాలి సార్. అక్కడ డిస్ప్లే చేయదు, ఇక్కడ డిస్ప్లే చేయాలి. అక్కడ డిస్ప్లే చేయటం కాదని ఇక్కడ డిస్ప్లే చేయాలి. చూద్దాం. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ రైట్ టు డిస్ప్లే ఆల్ రికార్డ్స్, to retrieve all records. ఓకేనా? కనెక్షన్ ఓకే, అంతా ఓకే. ఇప్పుడు ఏం చేయమంటున్నా? రిట్రీవ్ చేయాలి. ఏం చేయాలి? సెలెక్ట్ ఏ కమాండ్ ఇవ్వాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్స్కోర్ ఇన్ఫో. అంతే, నో ఫంక్షన్ నేమ్. అందులో రికార్డ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నీకు అవన్నీ మనం ప్రింట్ చేయాలి కదా. ఇప్పుడు అన్ని రికార్డ్స్ అన్ని ఒకసారి నీకు ఇన్సర్ట్ వచ్చిన తర్వాత అవన్నీ నీకు డిస్ప్లే చేయాలి. రికార్డ్స్ అన్ని 1 by 1 డిస్ప్లే చేసుకోవాలమ్మా. డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? కర్సర్ డాట్ ఫెచ్ ఆల్. ఓకే, ఫెచ్ ఆల్ అన్ని తెచ్చుకోవాలి. అన్ని తెచ్చుకొని సమ్ ఎక్స్లో పెట్టుకోవాలి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. ఫెచ్ ఆల్ స్పెల్లింగ్ తప్ప రాసామా? FETCH. దేని స్పెల్లింగ్ తప్ప అని? FETCH. రికార్డ్స్ అని వచ్చింది. ఇలా కాదుగా. యూ వాంట్ టు డిస్ప్లే ద రికార్డ్ 1 by 1. యూ వాంట్ టు డిస్ప్లే ద రికార్డ్ 1 by 1 అప్పుడు ఏ కమాండ్ ఇవ్వాలి? ఇలా ఇవ్వకూడదు మనం. I in X print of I 1 by 1. ఇది కూడా ఫంక్షన్ రాయమని అనుకోవాలి. ఇప్పుడు నేను వాడు ఇది కూడా ఫంక్షన్ రాయమంటాను. ఇప్పుడు ఏం చేయాలి? DEF షో రికార్డ్స్. ఫంక్షన్ ఏమైందండి? షో రికార్డ్స్.
ఆ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేయాలి. ఫంక్షన్ ఏమైంది? షో ఏమైందా? ఫర్ ఐ ఇన్ ఎక్స్, రైట్. ఇంకా మంచిగా కావాలంటే ఫర్ జే ఇన్ ఐ, ఓన్లీ ప్రింట్ ద జే వాల్యూ. కొంచెం మంచి ఆర్డర్లో రావాలంటే రికార్డ్స్ మంచిగా డిస్ప్లే కావాలి. ఇంకా మంచిగా రావాలి స్లాష్ అని, నాకు ఈ మాత్రం కన్ఫ్యూజ్ ఉండొద్దు అంటే ప్రింట్ ద రికార్డ్ స్లాష్ టీ. ఫెచింగ్ ద రికార్డ్స్ అంటే కొంచెం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను, నేను ఏం అర్థమై ఉండదు. బట్ బికాస్ దీంట్లో చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది, డేటాబేస్ కాన్సెప్ట్ ఉంది అండ్ పైథాన్లో కూడా మళ్ళీ ఫంక్షన్స్ రాశాం. దిస్ ఇస్ వన్ ఫంక్షన్, షో రికార్డ్స్ ఫంక్షన్. ఓకే, దిస్ ఇస్ వన్ ఫంక్షన్, ఇన్సర్ట్ రికార్డ్స్ ఫంక్షన్. ఈ కనెక్షన్ తెలియాలి, ఆ తర్వాత రికార్డ్స్ ఇన్సర్షన్, ఈ కమాండ్స్ అని రావాలి. సో కొంచెం ఇబ్బందికరమే, అంత ఈజీ ఏం కాదు, బట్ ఒకసారి చూడండి దీనంతా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీ ఇష్టం. MySQL ఈజ్ ఈజీ, MySQL డేటాబేస్ ఈజ్ ఈజీ కదా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ కానీ దేనికైనా MySQL డేటాబేస్ ఈజీ. సేమ్